అందరికీ శనార్థులు. సంవత్సరానికి ఒకసారి అన్ని రాష్ట్రాలకు అన్ని రంగాలకు కేంద్రం అయితే కొన్ని నిధులను విడుదల చేస్తుంది. దీన్నే యూనియన్ బడ్జెట్ అంటారు. అయితే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడం అయితే 48,20,512 కోట్లను విడుదల చేసి దస్త్రాల మీద సంతకాలు అయితే పెట్టింది. 9 అంశాలను దృష్టిలో పెట్టుకొని వాటిని అమలు చేయాలని చెప్పింది. అవేందంటే వ్యవసాయం, ఉద్యోగం, మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మహిళా సంక్షేమ సంఘం, పట్టణ అభివృద్ధి, ఇట్లా కొన్ని అంశాలను తీసుకొని వీటిని అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చింది. చిత్రం చూడు, తీయటి మాటలు విని తీద్దాం పోతే నువ్వు గుళ్ళా నేను సల్లే అన్నట్టు బాగా తీయగున్నాయి ఈ నిర్మలా సీతారామన్ మేడం చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు. అయినా తాళం చేతులు మొత్తం మన మోడీ చేతులు ఉన్నాయి కదా, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరిని ఏం చేయాలనేది ఆయనే నిర్ణయిస్తాడు. మరి ఒక్క పైసా కాదు, 2 పైసలు కాదు, 48,20,512 కోట్లు. ఓహో, చెప్పుతా అంటేనే గుండె జల్లు అంటుంది. మన జీవితంలో గన్నిగనం రూపాయలు చూస్తామా? ఎంత అదృష్టం ఉండాలి. మొన్ననే అంబానీ చిన్న కొడుకు పెళ్ళి 5,000 కోట్లతో చేసిండట. నీ అన్నాలం సల్లగుండా దునియా మొత్తంలో ఉన్న ధనవంతులు అంతగా పెళ్లికి వచ్చిందట. మరి గింతగానం పైసలు వీళ్ళకి ఎట్లా వస్తానేవో అర్థమైతలేదు. అందులో అర్థం కాకపోవడానికి ఏముంది, అంతా మనం పన్నుల రూపంలో కట్టే పైసలే గవన్నీ. తినే తిండి మీద, కూరగాయల మీద, సబ్బులు, షాంపూలు, కట్టుకునే బట్టలు, పుస్తకాలు, నీళ్లు, ఇంటి మీద, కరెంటు మీద, ప్రతి ఒక్క దాని మీద అన్నిటికీ పన్నులు కట్టుడేనాయి. తెలివనోళ్ళందరూ మనకు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తాంది అని అనుకుంటాను. మనం కట్టిన పన్నులు మనకే మళ్ళా పథకాల రూపంలో ఇచ్చుడు, ఇదే జరుగుతాంది. మరి అన్ని కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, లెక్కలేమని చెప్పిందో తెలుసా? 2,66,000 కోట్లు గ్రామాలను అభివృద్ధి చేసుడు, ఉపాధి అభివృద్ధికి 2 లక్షల కోట్లు, చదువుకునే పోరగాళ్లకు 10 లక్షల లోపు రుణం తీసుకుంటే 3% వడ్డీ తగ్గింపు, సెల్ ఫోన్లు, బంగారం, పన్ను తగ్గింపులు, ఓహో ఇంకా చాలా ఉన్నాయి. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ఉద్యోగులకు 15,000 రూపాయలు అదనంగా ఇస్తారట. కంపెనీలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి 5,000 రూపాయలు ఒక సంవత్సరం అంతా ఇస్తారట. పిఎం ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల పేదలకు ఇండ్లు మంజూరు కొరకు 10 లక్షల కోట్లు. మళ్ళా సూర్యుని కిరణాల నుండి తయారు చేసే సోలార్ కరెంటును తయారు చేయడం కోసం సోలార్ ప్యానెల్ అమర్చిస్తామంటారు. ఇవన్నీ గాలి మాటలు కాకపోతే అమలు సాధ్యం అవుతుందా? ఇవన్నీ పథకాలను పొందిన లబ్ధిదారులు ఎందరున్నారా? ఇంతకుముందు సంవత్సరానికి ఆదాయం 3 లక్షలు ఉన్న వాళ్ళకు పన్నే లేదట. అంతకు మించితే 5%, తర్వాత 10%, 20% పన్ను వేస్తారట. గత 3 సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ పద్ధతులే మనకు వస్తలేవు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు ప్రాజెక్టు, మూసీ నది సుందరీకరణ, విభజన చట్టంలో పొందుపరిచిన కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అబ్బా ఒక్కడి కూడా మనకు అమలే గాలే. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితే పెట్టుకున్నాడు. మన బయ్యారంలా ఉక్కు కర్మాగారానికి అనుమతులే లేవు. గిరిజన విశ్వవిద్యాలయం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, జాతీయ హోదా, ఉలుకు లేదు, పలుకు లేదు. ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుకు 15,000 కోట్లు స్పెషల్ నజరానాలు, బహుమతులు ఇచ్చిండ్రు. అట్లనే బీహార్ రాష్ట్రంకేమో స్పెషల్ స్టేటస్ 70,000 కోట్లు ప్రకటించిందా. గిదెక్క న్యాయం అంటారు మరి? అరే, నిన్న మొన్నటి దాకా తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు జరిగినాయి కదా. గన్లా తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిచిండ్రు కదా. బండి సంజయ్ సారు, ఈటల రాజేందర్ సారు, కిషన్ రెడ్డి సారు, రఘునందన్ రావు సారు, అరుణ మేడం ఓ మేము బీజేపీలా తోపులం అన్నట్టు గల్లలు ఎగిరేసిండ్రు కదా. ఇప్పుడు ఏమైంది? మోడీ కింద బానిసలైనరా ఏంది? మన తెలంగాణకేమో వట్టిచేయి చూపించి పక్క రాష్ట్రంకేమో బహుమతుల మీద బహుమతులు ఇచ్చిండ్రు. ఇది చంద్రబాబుతోని కుమ్మక్కయ్య చేసే గూడుపుటాని కదా. కుర్చీని కాపాడుకునే తందుకు మోడీ చేసే నక్కజిత్తులాట కదా ఇది. ఇదే విషయాన్ని నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీ, మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటా కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం మీద మస్తు గరమైనలే. తెలంగాణలో బీజేపీని బొందబెడతాం, ఇప్పటికైనా బీజేపీ లీడర్లు బానిసత్వం మానుకోవాలని హెచ్చరించిండ్రు. చూడు మరి, నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమియ్యాలి అని క్విడ్ ప్రోకో ఒప్పందాలు కుదుర్చుకొని మనకు మొండి చేయి చూపిర్రు. ఇగనన్నా మన తెలంగాణ ప్రజలు కన్ను తెరవాలే.